Hearty welcome to you all and a wonderful evening. Good evening, madam. Very good evening. Very good evening. Today is something special, and now we are going to deal with a different topic. I would like to ask you all to mute your mics, please. నా వాయిస్ వినిపిస్తుందమ్మా కరెక్ట్ గా? యా, మీ మైక్స్ కొంచెం మ్యూట్ చేసుకోండి. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడతారు కానీ, ఓకేనా? యా, రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ టుడే ఇన్ దిస్ సెషన్. అండ్ ఈ రోజు అటెండ్ అయిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ కూడా ఉంది. ఏంటి మేడం ఎప్పుడు గిఫ్ట్ అంటుంటారు అనుకుంటున్నారా? ఐ లైక్ గిఫ్ట్స్ అండ్ సర్ప్రైజెస్. ఓకే, సో బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు క్లియర్ సంథింగ్. ఏంటంటే ఈ మధ్య వీడియోస్ చూస్తున్న వాళ్ళు కామెంట్ లో మెసేజెస్ కూడా పెడుతున్నారు. అయితే ఒక మెసేజ్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే మార్నింగ్ సెషన్స్ కోసం నేను ఏ వీడియో అయితే పోస్ట్ చేశానో దానిలో ఒక కామెంట్ వచ్చింది. ఏంటంటే ప్రాక్టికల్ గా అన్ని మనం చేస్తున్నాం కదా, అంటే డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాం కదా. ఐ మీన్ అఫర్మేషన్స్, హోపోనోపోనో, విజువలైజేషన్, ఓకే, మేనిఫెస్టేషన్ అన్ని. ఇవన్నీ ప్రాక్టికల్ గా చేస్తున్నారు, కరెక్టే. కానీ ఇవి కేవలం ప్రాక్టికల్ గా చేసినంత మాత్రాన డబ్బు మనకేమి ఆకాశం మీద నుండి కురవదు కదా అని ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారు అనమాట, కామెంట్ పెట్టారు. ఓకే, యు ఆర్ అబ్సల్యూట్లీ ట్రూ అమ్మా. కేవలం మనం థియరీస్ చేసుకొని కూర్చొని ఉంటే డబ్బు ఎక్కడి నుండి కురవదు. ఓకే, డబ్బు సంపాదించడానికి అవసరమైనవన్నీ చేస్తుండాలి కూడా. ఓకే, ఎందుకు ఈ విషయం మనం సెషన్ స్టార్టింగ్ లోనే ఈ విషయం మీకు తెలియజేస్తున్నా అంటే, ఈ మధ్య నాకు రీచ్ అయిన చాలా మంది ఫ్రెండ్స్ నాతో చెప్పిన ప్రాబ్లం అది. మేడం, ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఓకే, అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? దానికోసం అయితే నేను స్పెషల్ గా సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నా. ఆల్రెడీ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో. మన అల్వేలమ్మ, చైతన్య గారు, భారతి అండ్ లక్ష్మి అమ్మ, ఆశ్లేష, స్వాతి గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు ఆల్రెడీ ఆన్ ద వే. ఓకే, అంటే కేవలం ఈ అఫర్మేషన్స్, హోపోనోపోనో, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండిపోతున్నారేమో, ఏవి చేయడం లేదమ్మా పాపం అని అనుకుంటున్నట్టున్నారు. అలాగేం లేదమ్మా. దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ ఫౌండేషన్స్ అండ్ పిల్లర్స్ టు బి డెవలప్డ్. ఎందుకంటే మనం పర్సనల్ గా మన ఇన్నర్ వర్క్ ఎప్పుడైతే చేసుకొని మనతో మనం కరెక్ట్ గా కనెక్ట్ అయ్యి అసలు మనం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఏం చేయగలం, మన లైఫ్ ప్రస్తుతం ఎలా ఉంది, ఎలా తీసుకెళ్ళగలం ముందుకి అన్నది మనకు క్లారిటీ వస్తే అప్పుడు ఫైనాన్షియల్ గా ఎలా ఎదగాలి, ఏం చేయాలి, డబ్బులు సంపాదించడానికి నేనేం చేయొచ్చు న్యాయంగా, ధర్మంగా అన్నది ఒక క్లారిటీ వస్తుంది. సో వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఏదో మేడం సెషన్ చెప్తున్నారు, మెడిటేషన్ కోసం చెప్తున్నారు, కేవలం మెడిటేషన్స్ ఇవన్నీ కేవలం ప్రాక్టీస్ చేసుకొని ఉంటున్నారు. మరి ఆడవాళ్ళందరూ ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలంటే ఎలా అన్న డౌట్ చాలా మందికి వస్తున్నట్టుంది. సో వాళ్ళందరికీ కూడా ఒక క్లారిఫికేషన్ ఇద్దామని ఇప్పుడు ఈ విషయం మీకు చెప్తున్నా. ఫైనాన్షియల్ గా ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి హెల్ప్ ఒకవేళ అవసరం ఉంది నా నుండి అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ పర్సనలీ. ఓకే, ఆర్ యూ కెన్ సెండ్ మీ మెసేజ్ టు మై నంబర్. నా వీడియో డిస్క్రిప్షన్ లో నా నంబర్ ఇస్తూనే ఉన్నా ఎవ్రీ వీడియోలో కూడా. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దాట్. జస్ట్ మినిట్. ఓకే, యా, అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఏవైతే సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నానో ఇవి స్పెషల్లీ ఫర్ విమెన్ అని చెప్పడం జరిగింది. అండ్ చాలా మంది మెన్ కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు జాయిన్ అవడానికి, ఇవన్నీ నేర్చుకోవడానికి. ఐఎమ్ సో సారీ ఫర్ డిసప్పాయింటింగ్ యూ, బట్ నేను మాట ఇచ్చా, స్నేహ సెషన్స్ అన్ని కూడా ఓన్లీ ఫర్
విమెన్ అని. సో ఎవరైతే పాపం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అయినా కూడా ప్రస్తుతానికి నేను అవకాశం కల్పించలేకపోతున్నాను మీకు. బట్ యూట్యూబ్ లో నా వీడియోస్ చూస్తూ ఉన్నారు, నాకు బ్లెస్సింగ్స్ సెండ్ చేస్తూ ఉన్నారు, అండ్ ఎంకరేజ్మెంట్ చేస్తూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. సో అందరికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు, బోత్ మెన్ అండ్ విమెన్. అండ్ ఎస్పెషల్లీ లైవ్ సెషన్స్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో విమెన్, మీ అందరికి కూడాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హార్ట్ ఫెల్ట్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. ఓకే, yeah, now let's go to today's wonderful session. How many of you are excited for today's session? ఎవరు ఎక్సైట్మెంట్ తో ఉన్నారు మంచిగా? ఏం జరగబోతుంది ఈరోజు, ఏం జరగబోతుందని? ఎస్ ఎస్ ఎస్, శైలజమ్మ, చైతన్య గారు, భారతి, ప్రమీల, రూప గారు, ఎస్ ఎస్ ఎస్, రాజలక్ష్మి గారు, అల్వేలమ్మ. Super excited, Ashlesa. Very good. That excitement must be there. Swati garu. Nice, nice. Okay, I'm Swati garu. Yeah. మీరు ఏ ఎక్సైట్మెంట్ తో అయితే ఈరోజు సెషన్ అటెండ్ అయ్యారో తప్పకుండా ఆ ఎక్సైట్మెంట్ అన్నది కంప్లీట్ గా ఫుల్ఫిల్డ్ అవుద్ది. అలాగే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఐఎమ్ గోయింగ్ టు సర్ప్రైజ్ యూ విత్ అ వండర్ఫుల్ గిఫ్ట్. ఓకే, till the end of the session, please be connected. If you miss in the middle, you will definitely miss the wonderful gift. Okay, yeah, let's get started. So before that, I would like to ask you love from you. Just give me hearts in the comment box. How much love you have for you and for me also. Yes, make it fast, make it fast. Wow, number of hearts from Bharati. Yeah, Pramila. Thank you, thank you. Yes, Alvelama, Rajalakshmi garu, Ashlesha, Lavanya garu, very good. Thank you very much everyone for your lots of love. Wow, what a beautiful and number of hearts are here. Red, purple, yellow, pink. Wow, thank you so much. I love you all. And with this love and affection, we are going to rock on this session. Thank you very much everyone for your lots of love. Yeah, love you ma'am, Lavanya garu, love you too ma. Yeah, now let's move on. Yeah, first of all, I would like to ask you all to have a beautiful smile on your faces so that it will boost me a lot and I can help you a lot in this today's session. Yeah, there are number of I love yous coming on here. I love you too, everyone. Yeah. So are you all ready to know what it is? Yes, yes, yes. Very good, very good, very good. Today's topic is balance your mind and heart. Again, our mind and heart. Now tell me, how many of you are loving yourself? మిమ్మల్ని మీరు ఎవరెవరు ప్రేమించుకుంటున్నారు? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ యూ. ఎస్, వెరీ గుడ్. నౌ టెల్ మీ, how many of you are using your mind productively to develop yourself? మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి మీ మైండ్ ని ఎంత కరెక్ట్ గా యూజ్ చేస్తున్నారు? ఎవరెవరు యూజ్ చేస్తున్నారు? ఎస్, ఆశ్లేష, రాజలక్ష్మి గారు, అల్వేలమ్మ, లక్ష్మి అమ్మ. ఐ కెన్ సీ యూ ఆల్. ప్రమిళ, భారతి. ఎస్, వెరీ గుడ్. కృష్ణవేణి అమ్మ, రూప గారు, చైతన్య గారు, శైలజ గారు. ఎస్, some are hiding still. Okay, now tell me, are you able to balance both your mind and heart?
మీ మైండ్ అండ్ హార్ట్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు లైఫ్ లో ముందుకు వెళ్ళగలుగుతున్నారా? ఎస్, 100% అన్నోళ్ళు రైట్ చేయండి హ్యాండ్. 100% ఐఎమ్ ఏబుల్ టు బ్యాలెన్స్ మై మైండ్ అండ్ హార్ట్. అల్వేలమ్మ, భారతి, లావణ్య గౌడ్ గారు. ఓకే, వాట్ అబౌట్ అదర్స్? రాజలక్ష్మి గారు, ఎస్ మ్యామ్. రూప గారు 50%. వాట్ అబౌట్ అదర్స్? ప్లీజ్ లెట్ మీ నో ద పర్సంటేజ్ ఆఫ్ యువర్ బ్యాలెన్సింగ్ హార్ట్ అండ్ మైండ్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, put it in the comment box. Ashlesha, yes ma'am, nowadays. Good. Sailaja garu 50%. Vasanta 30%. Okay, what about the remaining? Lakshmi Amma 75%. Good. It should be very needed. Okay. ఎంత పర్సంటేజ్ మనం బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం అనేది మనకు కరెక్ట్ గా తెలియాలి. చైతన్య గారు, ఎస్ మ్యామ్. కృష్ణవేణి గారు 50. అండ్ రాజలక్ష్మి గారు 80%. ఓకే, గుడ్, వెరీ గుడ్. ఒక్క విషయం అందరం తెలుసుకోవాలి ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ రూమ్ లో ఈరోజు ఎవరెవరైతే ఉన్నారో, ఐ మీన్ ఈ సెషన్ లో, యు ఆర్ ఆల్ ద బోర్న్ గిఫ్ట్ ఆఫ్ ద యూనివర్స్. ఓకే, యు ఆర్ ఆల్ ద born gift of universe. So first of all, say thank you to universe for such a wonderful life and for such a wonderful opportunity to meet here with all of the souls. Okay, ఎందుకంటే we are all like-minded. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జీవితంలో నేను ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదగాలి అన్న ఒక దృఢ సంకల్పంతో ఉన్నోళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కంగ్రాట్స్ చెప్దాం. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ లైఫ్ ఆల్సో. ఓకే, అయితే ఇప్పుడు నేను అడిగా కదా క్వశ్చన్ మీకు, మీ మైండ్ అండ్ హార్ట్ ని ఎంత శాతం మీరు బ్యాలెన్స్ చేస్తున్నారని. సో ఇక్కడ మనకి 30, 50, 75, 80 ఇలా వచ్చాయి. 100% బ్యాలెన్స్ చేస్తే ఎంత బాగా ఉండొచ్చు లైఫ్. ఇప్పుడు మనం 50, 30, 80% బ్యాలెన్స్ చేసినందుకే మన లైఫ్ ఒక స్టెప్ ముందుకు వచ్చింది కదా. 100% బ్యాలెన్స్ చేయగలిస్తే ఎలా ఉంటది? జస్ట్ గివ్ మీ ఇన్ అ సింగిల్ వర్డ్ ఇన్ ద కామెంట్ బాక్స్. సింగిల్ వర్డ్ టైప్ చేయండి చూద్దాం. 100% మీ మైండ్ అండ్ హార్ట్ కానీ బ్యాలెన్స్డ్ అయిపోతే ఎలా ఉంటది? లావణ్య గౌడ్ గారు సూపర్. ఓకే, అదర్స్ ఆసమ్. ఎస్, 100 అయితే సూపర్, 50కి బాగుంది, 100 అయితే సూపర్. రూపమ్మ, ఓకే, గుడ్, సూపర్, హ్యాపీ, వండర్ఫుల్, అద్భుతంగా ఉంటుంది. సూపర్ సూపర్, అద్భుతం, వావ్ వావ్ వావ్, వండర్ఫుల్. ఎస్. సో హౌ మెనీ ఆఫ్ యూ రెడీ టు లివ్ సచ్ అ లైఫ్, ఫుల్ఫిల్ లైఫ్? ఆశ్లేష, ఎస్. మీలో ఎంతమంది రెడీ ఉన్నారు 100% మైండ్ అండ్ హార్ట్ ని బ్యాలెన్స్ చేసుకొని సూపర్, ఆసమ్, వండర్ఫుల్ ఏవేవో రాశారు కదా, ఆ లైఫ్ ని లీడ్ చేయడానికి ఎవరెవరు రెడీగా ఉన్నారు? జస్ట్ షో యువర్ హ్యాండ్స్ అప్. యా, వండర్ఫుల్ గా ఉంటుంది. ఐఎమ్ రెడీ, భారతి, గుడ్, వెరీ నైస్, వెరీ నైస్. ఐ లవ్ యూ ఆల్ రియల్లీ. ఎస్, యా, దట్స్ వాట్ ఐఎమ్ డీలింగ్ టుడేస్ టాపిక్. నేను ఈ స్నేహ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతవరకు మీ లిమిటేషన్స్ ని మీరు క్రాస్ చేసి మీ రియల్ లైఫ్ ఏంటో తెలుసుకోవాలి, మీ లైఫ్ మీరు లీడ్ చేయాలని ఉద్దేశంతో, ఆ విజన్ తో నేను అన్ని సెషన్స్ చేస్తూ వస్తున్నా. నౌ ఐఎమ్ టేకింగ్ యూ ఆల్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్, ఆర్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ లైఫ్. ఓకే, ఎందుకంటే మీరు ఐదర్ ఇక్కడ లైవ్ గా నా సెషన్స్ అటెండ్ అవుతున్నా ఆర్ యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నా కూడా సంథింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ యువర్ మైండ్స్. ఎస్ ఆర్ నో? మేబీ కొంతమంది లైవ్ గా అటెండ్ అవ్వలేకపోవచ్చు, కానీ రెగ్యులర్ గా చూస్తున్నారు వీడియోస్. ఓకే, అండ్ రెగ్యులర్ గా అటెండ్ అవుతున్న వాళ్ళు కూడా
ముందుకి ఇప్పటికి చేంజ్ వచ్చిందా లేదా? వచ్చిందా? And I would like to listen from you 2 or 3 words. వచ్చింది మేడం. నేను ఒకసారి తెలుసుకుందాం అనుకుంటున్నాను అసలు ఏంటి మార్పు వచ్చిందో. ఎవరు చెప్తారు ఫస్ట్? రైజ్ యూర్ హ్యాండ్. నేను చెప్తాను. మేడం నేను చెప్తా మేడం. చెప్పండి అమ్మా. యా, 1 by 1 అమ్మా. అల్వేలమ్మా చెప్పండి. ఆ, సమయ పాలన వచ్చింది. తర్వాత ఏం జరుగుతుంది నా లోపల మైండ్ లో అనేది గమనించుకోగలుగుతున్నాను. దాన్ని ఓవర్కమ్ చేసుకోగలుగుతున్నాను. కొంచెం అర్థం కానప్పుడు కొంచెం ఆగి ఆలోచిస్తే మీరు చెప్పినవి గుర్తుకొచ్చి ఆ దాన్ని మళ్ళీ ఓవర్కమ్ చేస్తున్నాను. అంటే ఆ, వెంటనే ఆ గుర్తు రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. మేబీ ఇంకా కొన్ని రోజులు నెలలు పట్టొచ్చు. కానీ మేము ఆలోచనలు మాత్రం గమనించుకోగలుగుతున్నాం. అంటే ఎరుకలో ఉండగలుగుతున్నాను. ఎస్. ఆ అట్లా ఎవరితో మాట్లాడినా సరే, టీవీ చూసినా, పేపర్ చదివినా, ఏది చేస్తున్నా గానీ ఏం చేస్తున్నాము, ఏం వింటున్నాము అనేది మాత్రం ఎరకలో ఉండగలుగుతున్నాను నేనైతే. వెరీ ఇంకా గుడ్. ఎప్పుడన్నా ఎరక కోల్పోతే వెంబడే అర్థమైపోతుంది. మనసు ఒకలాంటి బాధకు గురవుతుంది ఎరకను కోల్పోయినప్పుడు. నేను ఆ ఎస్. మధ్య చెప్పాను ఒక 3 days నుంచి నాకు ఇట్లా అయిందని. అది ఎందుకయిందో కూడా ఆలోచించాను. ఆలోచిస్తే ఆ టైంలో నేను ఎరకల్లో లేను అని అర్థమైంది. లేకపోవడం వల్ల అంతకుముందు ఎలా ఆలోచించానో అలా ఆలోచించడం వల్ల నాకు బాధ అనిపించింది అని అనిపించింది. ఇప్పుడు మాత్రం కవర్ అయిపోయాను. అర్థమైంది అట్లా ఎందుకయిందని అర్థమయ్యి దాన్ని ఓవర్కమ్ చేసుకోగలిగాను. మళ్ళీ ఎస్. ఇంకొకటి నిద్ర గాని, ఫుడ్ గాని ఏదైనా సిస్టమేటిక్ గా ఉండడం అలవాటు అయింది. తేలిగ్గా అనిపిస్తుంది. అన్ని ఎట్లా గడిచిపోతుందో డే అంతా కూడా అర్థం అవ్వట్లేదు. కానీ అన్ని కంప్లీట్ అవుతున్నాయి. ఎస్. ఎందుకంటే డే మొదలవడంతోనే పాజిటివ్ గా మొదలవుతుంది కదా. అన్ని అఫర్మేషన్స్, టెక్నిక్స్, యోగా అవన్నీ చేస్తున్నాం కాబట్టి అది డే అంతా ఉంటుంది. ఆ ఎప్పుడన్నా మా వల్ల మిస్ అయితే, అంటే మీరైతే ఏది మిస్ అవ్వనివ్వడం లేదు. మా వల్ల ఏదైనా మిస్ అయినప్పుడు మాకు అర్థమైపోతుంది. ఈ రోజు నేను ఇది చేయలేదు, దీనివల్ల ఇట్లా మిస్ అయ్యాను, లోటు అనిపిస్తుంది అని అర్థమవుతుంది. ఇట్లా ఎస్. ఈ ప్రతి రోజు ఎప్పటికీ ఇలాగే ఉండాలని అనిపిస్తుంది. Wow, that's పాజిటివ్. great. థ్యాంక్ Very యూ. good. Yeah. Thank you very much, Amma, for sharing your views. Now, who will share? Let us do not waste our time. Yeah, Pramila, carry on. Unmute yourself. అందరికి ఫస్ట్ ఏంటంటే గుడ్ ఈవినింగ్. Yeah, wonderful evening. Chappu. ఏంటంటే ఏది మాట్లాడినా ఫస్ట్ మంచిదో చెడేదో రెండు తెలుస్తున్నాయి. మాట్లాడేటప్పుడు మనం మీరు చెప్పారు కదా ప్రతిదీ మనలో ఉన్న కష్టాలు అని. మనం ఏది మంచి మాట్లాడితే అది మంచి ఇంకా రెట్టింపు వస్తుంది. అఫర్మెన్స్ అన్నీ నాలో నేను స్ట్రాంగ్ అన్ని బాగా గుర్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఎవరితో మాట్లాడినా మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతాం అనేది తెలుస్తుంది. ఇంకోటి మాట్లాడేటప్పుడు మంచిగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అది చెడు అది మాట్లాడుకుంటాం అనే తెలుస్తుంది అనమాట. దానివల్ల పొరపాటున ఏదైనా మాట్లాడినా సరే బాగా అనిపిస్తుంది. అలా మాట్లాడకూడదు, ఒకసారి తెలియక మాట వచ్చేసినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది నాకు అప్పటికి ఇప్పటికి. క్లాస్ లో విన్న తర్వాత ముందు. సెల్ఫ్ రియలైజేషన్. అంటే మనం ఏది మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, అసలు ఏం చేస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది తెలియడం కూడా చాలా రేర్. అందరికి తెలియదు. అలా ఏది అనిపిస్తే అది అనేయడం, ఏది అనిపిస్తే అది చేసేయడమే తప్ప మనం ఏం చేస్తున్నాం అని ఆలోచించుకొని చేయడం అందరి వల్ల అవదమ్మా. కానీ అది వచ్చింది అంటే హ్యాట్స్ ఆఫ్. అంటే ఆల్రెడీ
బెటర్ లైఫ్ కోసం దారిలో పడిపోయి ఇంక వెళ్ళడమే అలా ఆ దారిలో. ఓకే. ఆ, అంటే ఒకవేళ అది చెడని తెలుస్తుంది అన్నప్పుడు ఇంకా చాలా దూరం ఉండాలి, మాట్లాడకూడదు, అలాంటి ఎవరు ఏమైనా మాట్లాడినా అది వినకూడదు అనే తెలిసిందన్నమాట. ఎస్ ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. కీప్ ఇట్ అప్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. ఈస్ దర్ ఎనీబడి టు షేర్? యా, ఓకే. నా ఇక్కడ మనం ఛాన్స్ ఇచ్చామంటే కొంతమంది మాట్లాడతారు, పావు గంట అరగంట కూడా పడుతుంది. బట్ అందుకే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. ఓకే, let us do not waste our time. Let me share today's knowledge. As మేడం yeah, చెప్పండి అమ్మా. మేడం బాగున్నారా మేడం? సూపర్, రాకింగ్ ఆన్. చెప్పండి. మేడం నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను మేడం. మేడం మొన్న చెప్పండి. మీకు ఒక మెసేజ్ చేశాను కదా మేడం 4:30కి. అప్పుడు మీకు క్లాసెస్ ఉంటాయని నాకు తెలుసు మేడం. అంటే ఆ టైంకి ఎండింగ్ టైం మీది. Hmm. బట్ నాకు అప్పుడు అసలు బాలేదు మేడం. అయితే సడన్ గా మీకు హాయ్ మేడం బాగున్నారా అని అంటే నాకు అది ఏంటంటే లోపల ఒకటి ఉంది మేడం. బట్ మీకు నేను మెసేజ్ చేయలేదు. ఒక్క వర్డే రాశాను. మేడం బాగున్నారా? మీరు గుర్తుకొచ్చారు. దానికి నాకు సొల్యూషన్ దొరికింది మేడం. ఎలా? ఎలా దొరికిందంటే ఆ వర్డ్ రాశాను మేడం నేను. అప్పుడు నేను మైండ్‌లో అది నాకు తిరుగుతూ ఉంది. మేడంకి ఇది రాయాలా? వద్దా? రాయాలా? వద్దా? అని నేను థింక్ చేస్తున్నాను. బట్ అలా రాసేసరికి అదైతే ఏదైతే వచ్చిందో నా మైండ్ మొత్తం క్లీన్ అయిపోయింది మేడం. ఆ పవర్ ఉంటది మేడం మీకు. ఇది నేను హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను మేడం. ఆ పవర్ మీకుంది అని. అది నేను ఎప్పటినుంచో చెప్పాలి. ఇది చెప్పకపోతే మళ్ళీ నేను మేడంకి ఎందుకు నేను అలా చెప్తే ఇంకా బావుంటది అని నేను అది ఎప్పటినుంచో అనుకుంటున్నాను మేడం. ఇది జరిగి 3 వీక్సే అవుతుంది మేడం నాకు. ఓకే. ఎప్పుడు ఏదైనా వస్తే మేడం బాగున్నారా? గుడ్ నైట్ అని 2 పెడతాను మేడం మీకు నేను. వాటిలో నాకు సొల్యూషన్ దాదాపు దొరుకుతుంది మేడం. అది. గుడ్. అంటే ఏదైనా సిట్యుయేషన్ వచ్చిందనుకోండి, అది దాదాపు నేను మనీతో మీ క్లాసెస్ ఏయి అటెండ్ అవ్వలే మేడం. దాదాపు సాటర్‌డే సెషనే నేను మాక్సిమం మీతో నేను అది అయింది. దాంట్లో మీ క్లాసెస్ కానీ, అంతకుముందు నాకు చెప్పినయి అన్ని సాటర్‌డే సెషన్‌లో అవన్నీ నాకు గుర్తున్నాయి మేడం. ఒకటొకటి రిపీట్ అవుతూ ఉంటే, మేడం ఆ టైంలో అలా చెప్పారు కదా! నేను ఇలా ఉండాలి. ఓకే. అని నేను స్ట్రాంగ్ అయిపోతున్నాను మేడం. గుడ్. ఇది పెద్ద నైస్. విషయమా కాదా అనేది కాదు గానీ, నాకిది పెద్ద విషయమే మేడం చాలా. మీలాంటి గురువు ఉండడం చాలా రేర్ మేడం. మీ క్లాసెస్ గానీ, మీరు చెప్పే విధానం చాలా బావుంటాయి మేడం. ఇది థ్యాంక్ యూ. నేను చెప్పాలి అనుకుంటున్నాను మేడం. ఇంకా చెప్పాలి అంటే చాలానే ఉన్నాయి గానీ, చెప్పట్లేదు మేడం. అసలు నేను ఓకే. మనీ పెట్టి మీ క్లాసెస్ అటెండ్ అవ్వలే మేడం. ఇదైతే నేను హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను మేడం. ఓన్లీ సాటర్‌డే సెషనే నేను అటెండ్ అయ్యింది. అందులో దాదాపు మీరు మైండ్‌ని చాలా చేంజ్ చేస్తున్నారు మేడం. ఒక స్ట్రాంగ్ నా ఉమెన్ నా ఎలా డ్యూటీయే ఉండాలి? అదమ్మా. అవును మేడం. అంటే మేడం నా పర్పజే చెప్తున్నారు. అది. మేడం చెప్తున్నారు. మరి ఏమి అలా అని కొంతమందికి ఉంటదిగా మేడం. ఇప్పుడు నేనే గదా మేడం ఎగ్జాంపుల్. నేనేం చేస్తున్నా నాకు తెలుసు గదా మేడం అది. అది నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. మీరు చెప్పడం క్లాసెస్ నాకు చాలా వరకు నేను రిమూవ్ చేసుకుంటున్నాను మేడం అన్నీ. ఒకవేళ అటెండ్ అవ్వనియి గూడా నేను మీకు యూట్యూబ్‌లో కామెంట్ గూడా పెడుతున్నాను మేడం. అవి నాకు టచ్ అవుతున్నాయి పాయింట్లు. చూస్తున్నా కామెంట్స్ అసలు కూడా, నో రిప్లై వర్డ్స్ కూడా మేడం. ఇస్తున్నా. అవును మేడం. అవును మేడం. అది ఎస్. రిప్లై ఎలా చూడాలో గూడా నాకు తెలీదు మేడం. నాకు కామెంట్ రాయడమే తెలుసు మేడం. అక్కడ మళ్ళీ మీరు ఏ ఏ వీడియోలో అయితే మీరు కామెంట్ పెట్టారో ఆ వీడియో మళ్ళీ ఓపెన్ చేస్తే అక్కడ కామెంట్ సెక్షన్ క్లిక్ చేస్తే అక్కడ రిప్లై డిస్ప్లే అవుద్ది నేను పెట్టింది. అవునా మేడం. ఓకే మేడం. ఎస్. నెక్స్ట్ టైమ్ అది కూడా చూస్తాను మేడం. అంత పవర్ ఉంటది మేడం మీకు. అసలు యా. ఎంత చెప్పినా నో వర్డ్స్. అది కొంతమందికే ఉంటది మేడం. అంటే మీరు అంటూ ఉంటారు హార్ట్‌ఫుల్‌గా మనం ఏదైనా వర్క్ చేస్తే అవతల వాళ్ళకి అందుతుంది అంటే, మీ హార్ట్ అనేది అంత ప్యూర్‌గా ఉంటది మేడం. నాకు ఎస్. అందుతుంది కదా! అది. ఆ అది వైబ్స్ నాకు అన్నవి అందుతుంది. ఎవరికైతే అంటే నా పట్ల అటువంటి ఫీలింగ్ గా ఉంటుందో వాళ్ళకి ఆటోమేటిక్ గా అలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, మెసేజెస్ కూడా ఐ మీన్ అయితే ఉంటాయి అలా ఇంటరాక్షన్. మీ క్లాసెస్ మేడం మీ క్లాసెస్ ఉంటాయి గదా మేడం. ఒక్కొక్క వర్డ్స్‌కి
అవి కూడా చాలా మంది కనెక్ట్ అవుతాయి మేడం. మనం అర్థం చేసుకుంటే వెంటనే మనకి అవి జరుగుతాయి మేడం. బట్ అవి మన మైండ్‌లో ఉంచుకుంటే నెక్స్ట్ మనకి సొల్యూషన్ దొరుకుతుంది మేడం. ఎస్ అలా చెప్తున్నారు మేడం ఈ క్లాసెస్ అనేవి. మరి వేరే వాళ్ళయి నేను వినను మేడం. మీయే వింటాను నాకు తెలిసి. మీ దగ్గర నుంచి నాకు చాలా అంటే చాలా అసలు చాలా తక్కువ మేడం నేను చెప్పడం గూడా. మొన్న నాకది జరిగింది మేడం. అలా ఎస్ అయింది ఇక్కడ నాకు. భారతి అసలు మెసేజ్ ఒక్క పెట్టారు, అందుకే అందుకే మేము హ్యాండ్ రైట్ చేయలేదని భారతి మెసేజ్. ఒక్క గుడ్ హాయ్ మేడం మీరు గుర్తుకొచ్చారు. ఆ వర్డ్‌కే మేడం అది ఎంత ప్రాబ్లమ్ అంటే నేను చెప్పడం గూడా ఇక్కడ నాకు నచ్చట్లేదు మేడం. ఆ ప్రాబ్లమ్ ఎలా క్లియర్ చేశారు మేడం. ఒక సింబల్‌తో నాకు చాలా కనెక్ట్ అయింది మేడం. ఎస్ ఓకే అది అంత ప్యూర్ హార్టెడ్ మేడం మీరు. అది అందరికి ఉండదు మేడం. చెప్తారు అలా ఉంటది గానీ అది అందరి దగ్గర ఉండదు. నేను చూడలేదు గూడా. థ్యాంక్ యూ అది మీ వెరీ మచ్ పవర్ మేడం. ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ షేరింగ్ యువర్ వ్యూస్. భారతి ఆల్రెడీ ఇక్కడ మెసేజ్ పెట్టారు, అందుకే మేము హ్యాండ్ రైట్ చేయలేదు మేడం. అంటే ఇక చెప్తే వెళ్తాయి స్టోరీస్. టైం అవును మొత్తం మేడం. షేరింగ్స్ నిజమే. కే అయిపోతుంది అని చెప్పి తన ఉద్దేశం. డెఫినెట్లీ విల్ షేర్ అగైన్ భారతి. థ్యాంక్ యూ వెరీ మచ్ వసంత గారు ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే అమ్మా. సో మైండ్ అండ్ హార్ట్ ని బ్యాలెన్స్ చేసుకుంటే ఇలా ఉంటుందమ్మా. ఓకే ఆశ్లేష, యు ఆర్ అల్టిమేట్ మ్యాన్. థ్యాంక్ యూ డియర్. యా సో యాక్చువల్లీ ఈ రోజు ఈ టాపిక్ తీసుకొని రావడానికి కూడా కారణం అదే. ఇప్పుడు మీరు అన్నారు కదా మీ హార్ట్ చాలా ప్యూర్ గా ఉంటుందని. మీ అందరి హార్ట్స్ కూడా అలానే ప్యూర్ గానే ఉంటాయి. అందుకే మీ అందరు ఇలా కనెక్ట్ అయ్యారు నాతో. ఎస్ ఆర్ నా? ఎస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఓకే ఎందుకంటే ఇలాంటి సెషన్స్ అటెండ్ అవ్వడం, వినాలనిపించడం, కంటిన్యూ చేయడం, నేర్చుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం అందరి వల్ల అవ్వవు. ఎవరికైతే అటువంటి ఆలోచనలు అటువంటి టేస్ట్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవుతారమ్మా. ఓకే సో మీ అందరు కూడాను ప్యూర్ సోల్స్. ఓకే సో రియలీ ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఓకే సో ఇలా అన్నింటినీ కూడాను ఎంకరేజ్ చేస్తున్నందుకు, రిసీవ్ చేసుకుంటున్నందుకు కూడా. సో ఇంకా ఎక్కడెక్కడైతే కొంచెం లోటుపాట్లు ఉంటున్నాయో మన మైండ్ అండ్ హార్ట్ కి సంబంధించి ఆ బ్యాలెన్సింగ్ లో అవి కానీ రిమూవ్ చేసుకుంటే ఇంకా మనం బెటర్ గా తయారవ్వచ్చు కదా. ఎందుకంటే మనకు తెలుసో తెలియకో డిఫరెంట్ ఇమోషన్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ టెన్షన్స్ ఇలా ఉంటూ ఉంటాయి. కాబట్టి మన మైండ్ మనం ఇంకా ఎంత ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోగలగాలో అంత చేసుకోకుండా అవుతూ ఉంటుంది కదా. ఈ మధ్య మనం 7 days నేను ఫ్రీ సెషన్స్ స్టార్ట్ చేసా, పర్సనల్ పవర్ గ్రోత్. దానిలో భాగంగా ఈరోజు మనం ఇది డిస్కస్ చేస్తున్నాం, బ్యాలెన్సింగ్ యువర్ హార్ట్ అండ్ మైండ్ ఆర్ మైండ్ అండ్ ఓకే. ఇది బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ ఎలా ఉండాలంటే మనం నార్మల్ గా మనం ఫిజికల్ గా ఫిట్ గా ఉండడానికి ఎక్సర్సైజెస్ చేస్తాం కదమ్మా. యోగా చేస్తాం, ప్రాణాయామం చేస్తాం, డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటాం, ఫిజికల్ గా ఫిట్ గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మరి హార్ట్ అండ్ మైండ్ ఫిట్ గా బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే ఏం చేయాలి అది కూడా తెలుసుకోవాలి కదా. అంటే ఇప్పుడు మైండ్ ని బయటికి తీసి బ్రెయిన్ ని బయటికి తీసి దానికి మంచిగా ఎక్సర్సైజ్ చేపిస్తే మళ్ళీ పెట్టి, అలాగే హార్ట్ ని బయటికి తీసి దానికి మంచిగా ఎక్సర్సైజ్ చేసి చేపించి మళ్ళీ లోపల పెట్టి, ఇలాగైతే అవ్వదు కదా. అంతే కదా, మన లోపలే ఉంటాయి. అది ఎక్సర్సైజెస్, ఈ ఫీడింగ్ అన్ని కూడా మనం అవి లోపల ఉంటుండగానే అందించాలంటే అంతర్మదనం చేస్తూనే ఉండాలి. ఓకే సో దానికోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. వై హ్యావింగ్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఇమోషనల్ బ్యాలెన్స్ ఇస్ సో ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఓకే మన జీవితంలో మెంటల్ స్ట్రెంగ్త్ అలాగే ఇమోషనల్ బ్యాలెన్స్, ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడాను యు ఆర్ వెరీ స్ట్రాంగ్. ఓకే అంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ మైండ్ సెట్ ఉండబట్టే ఇన్ని రోజులుగా ఇవి కంటిన్యూ చేయగలుగుతున్నారు మీరు. ఓకే అయితే ఎక్కడో తెలుసో తెలియకో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటూ ఉండొచ్చు, ఎయిదర్ మెంటల్ స్ట్రెంగ్త్ విషయంలో ఆర్ ఇమోషనల్ బ్యాలెన్స్ విషయంలో. ఆడవాళ్ళు అనగానే ముందు ఎమోషనల్ అంటే కరిగిపోతాం కదా, ఏది చిన్న కష్టం వచ్చింది అలా రాలుతూ ఉంటాయి కంట్లోంచి. ఓకే ఎవరో ఏదో అన్నారు, ఏడుపు. ఓకే
అన్ని నేను చేస్తున్నానే అందరి కోసం, ఎందుకు నన్ను అర్థం చేసుకోరు, నన్నే మాటలంటారు. ఓకే, ఇలాంటివి బోల్డ్ ఉంటాయి కదమ్మా, నేను చెప్పక్కర్లే ఇంకా. ఓకే, సో వాటిని కూడా మనం కంట్రోల్ చేయగలిసి ఇంకా స్ట్రాంగ్ గా తయారైతే దట్ విల్ బి ద నెక్స్ట్ వర్షన్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే, సో అది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు కావాలి. కావాలా వద్దా? ఎస్, వెరీ మేడం గుడ్. నేను మాట్లాడొచ్చు మేడం? మాట్లాడమ్మా తప్పకుండా. మేడం నేనైతే కనుకనే నేను చెప్పాను కదా మేడం, నాకు చిన్నప్పుడే పేరెంట్స్ పోయారని. ఉమ్, మేము మేము ముగ్గురు సిస్టర్స్ మేడం. ఉమ్, మా సిస్టర్ కూడా 21 లో పోయింది మేడం, అక్క. ఓకే, ఉమ్, ఉమ్, నేను చెల్లి ఉన్నాం. ఉమ్, చెల్లి కూడా నాకు నేను తనకు చాలా హెల్ప్ చేసేదాన్ని. తన హెల్త్ బాగోదు చెల్లికి. ఉమ్, కానీ చిన్న ఆస్తి ఆస్తి విషయంలో తను నాకు మోసం చేసి నాతో మాట్లాడటం కూడా మానేసింది మేడం. ఉమ్, అది నాకు చాలా బాధ కలిగి అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టుగా అయ్యాక మీ క్లాస్ లో జాయిన్ అయ్యానండి. అసలు నాకు ఇప్పుడు ఇంత కూడా బాధ లేదండి. మా చెల్లి అలా మారిపోయినందుకు నాకు అసలు బాధే పోయింది మేడం. వావ్, దట్స్ వండర్ఫుల్. టూ 2 years అంటే వాళ్ళందరూ పోయిన దానికన్నా ఇది 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 కొట్టిన దెబ్బ నాకు చాలా బాధ కలిగేది మేడం. అవును, అవును. అంటే ఉన్నది మేము ఇద్దరమే కదా, ఇది కూడా ఎలా దూరం కావాలని దూరం అయింది అని అనిపించింది మేడం. ఉమ్, ఉమ్, అప్పుడు నా స్టేజ్ బట్టి నేనేమనుకున్నానంటే నన్ను అవసరానికి వాడుకుని ఇప్పుడు అవసరం తీరిపోయాక నన్ను ఈ రకంగా వదిలేసింది అని అనిపించింది అంట. తన చెల్లె ఉమ్, మేడం నాకు. అవును. అసలు తన గురించి తన మీద కోపం కూడా పోయింది మేడం. ఇంకా చాలా బాధ అన్నమాట. కోపం ఉండేది తన మీద, నన్ను ఎలా అన్యాయం చేసి మోసం చేసింది అని. ఉమ్, ఇప్పుడు నాకు ఉమ్, డబ్బుల గురించి బాధలేదు మేడం, తను మాట్లాడలేదని బాధలేదు. తన మీద కోపం పోయింది మేడం. వండర్ఫుల్ అమ్మా, రియల్లీ గ్రేట్. మేమందరం ఉన్నాం ఇక్కడ మీకోసం, నో ప్రాబ్లం. ఓకే, అవును మేడం, మీరే నా ఆల్ సిస్టర్. ఫ్యామిలీ. ఓకే, మేమందరం మీ అక్క చెల్లెళ్ళమే యా. అవునవును. గారు. మెయిన్ నా బుర్రలోంచి అది పోయింది మేడం. మీ క్లాస్ విన్నాక నాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్, ఇప్పుడు ఎస్. నేను చాలా ఫ్రీగా ఉన్నట్టుగా, అంటే నాకు అసలు ఈ దేని మీద బాధ లేదు. ఇంకా తన విషయంలో అసలు నాకు బాధే పోయింది మేడం. ఉమ్, ఉమ్, రోజులో 40 సార్లు గుర్తు తెచ్చుకుని ఏడ్చిదాన్ని మేడం తన గురించి. ఉమ్, 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 ఇప్పుడు అసలు అంటే ఉన్నదే ఇద్దరం, తను అలా చేసింది ఇంకెవరు లేరు కదా నాకు అని ఫీలింగ్ వచ్చేది మేడం. ఇప్పుడు అసలు నాకు లేదు ఇంకా. ఉమ్, ఎస్, చాలా వెరీ గుడ్. సంతోషం మేడం. థ్యాంక్స్ మేడం. యా అమ్మా, యూర్ మోస్ట్ మీ వెల్కమ్, క్లాస్ ప్లెజర్. యా, థ్యాంక్ చెప్పండి. యూ మేడం. సో ఇక్కడ థ్యాంక్ యూ మేడం. కామెంట్స్ కూడా వచ్చాయి చూడండి. భారతి పెట్టారు, వి ఆల్ ఆర్ సిస్టర్స్. ఎస్. స్వాతి గారు పెట్టారు, అనిత మేడం పిల్లలం. ఓకే, శైలజ గారు పెట్టారు, వి ఆర్ ఆల్ సిస్టర్స్. ఎస్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా, మీరు ఇంకా ఎప్పుడు కూడా దేనికోసం కూడా బాధపడవలసిన అవసరం లేదు, మనందరం ఉన్నాం. ఓకే, ఎస్, అలాగే మేడం. వెరీ థ్యాంక్ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఫర్ షేరింగ్. యా, సో ఇప్పుడు మనం నేర్చుకుందాం ఈ మైండ్ ని అండ్ హార్ట్ ని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేయాలి. ఓకే, ఇప్పుడు మన రూపమ్మ గారు చెప్పారు కదా, మన లైవ్ ఎగ్జాంపుల్. ఓకే, తన దగ్గర అంతా ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, వాళ్ళ బాబు మంచిగా సెటిల్ అయి ఉన్నాడు. కానీ ఆ రిలేటివ్స్ అంటే సొంత చెల్లె మోసం చేసింది కదా అన్న ఒక బాధ ఆవిడని ఎంత కృంగదీస్తూ వచ్చింది. 2 years తను సఫర్ అయ్యామని చెప్తున్నారు కదా. మన సెషన్ అటెండ్ అయిన తర్వాత కంప్లీట్ గా రిమూవ్ అయిపోయి ప్రశాంతంగా ఉన్నాను మేడం అని ఎంత హ్యాపీగా చెప్తున్నారు ఆవిడ. విన్నారు కదా. సో అది మాట, మన మైండ్ ని అండ్ హార్ట్ ని కానీ బ్యాలెన్స్ చేయగలిస్తే ఇలా ఉంటుంది మన లైఫ్. ఓకే, సో దానికోసం ఏం చేయొచ్చు ఇంకా మనం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో మనకు తెలియాలి కదా. తెలిస్తే ఆ తర్వాత మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏం చేయాలి అన్నది కూడా ఆటోమేటిక్ గా చేస్తాం. సో ద బెనిఫిట్స్ ఆఫ్ డెవలపింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, హ్యావ్ మోర్ క్లోజ్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు రూపమ్మ చెప్పారు కదా, మనం ఇంతవరకు ఎటువంటి రిలేషన్స్ అయితే కలిగి ఉంటామో, ఇదర్ డైరెక్ట్ గా అవనియండి లేదా మనసులో అవనియండి, ముందు కన్నా ఇప్పుడు ఇంకా మీనింగ్ఫుల్ అండ్ క్లోజ్ రిలేషన్షిప్స్ కలిగి ఉంటాం మనం మనుషులతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతో మనం, తర్వాత ఎదుటి వాళ్ళతో కూడా. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్. నెక్స్ట్ వచ్చి ఆర్ బెటర్ ఏబుల్ టు హ్యాండిల్ ఎవ్రీడే స్ట్రెస్. వావ్, మన మైండ్ అండ్ హార్ట్ ని కానీ బ్యాలెన్స్ చేయగలిస్తే ప్రతిరోజు చిన్న నుండి పెద్ద పని వరకు ఏదైతే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉంటుందో
దాన్ని ఈజీగా ఇలా జస్ట్ తీసి పడేయచ్చు. ఓకే, విల్ బి పీస్ఫుల్ ఎవ్రీ డే. అండ్ నెక్స్ట్ వన్ ఆర్ మోర్ సోషల్లీ కాంపిటెంట్. మనం సమాజంలో కదా మనం నివసిస్తున్నాం. ఫ్రెండ్స్, రిలేటివ్స్, వర్కింగ్ విమెన్ అయితే కొలీగ్స్, ఇలా డిఫరెంట్ పీపుల్ తో మనం డీల్ చేస్తుంటాం కదా ప్రతిరోజు. అవన్నింటిని కూడా ఎంత హెల్తీగా మెయింటైన్ చేయగలం అందరితో. ఓకే, అండ్ రిపోర్ట్ గ్రేటర్ గ్రేటర్ వెల్ బీయింగ్. ఎంతో మంచిని మనం ఆలోచిస్తాం, మాట్లాడతాం, చేస్తాం, తిరిగి అటువంటి మంచి రిజల్ట్సే పొందుతూ ఉంటాం. నెక్స్ట్ వచ్చి సో ఆప్టిమల్ సైకలాజికల్ ఫంక్షనింగ్. ఓకే, సైకలాజికల్ ఫంక్షనింగ్ అంటే అకార్డింగ్ టు సైకాలజీ ఏంటంటే మన పర్సోనా ఉంటది. అంటే మనం బయటికి ఏదైతే కనిపిస్తామో మన లోపల అదే సేమ్ ఉంటదా అంటే అందరికి అలాగ ఉండదు. ఓకే, లోపల ఒకటి ఉంటది, బయటికి ఒకటి మాట్లాడడం, చేయడం చేస్తూ ఉంటాం. బయటికి నవ్వుతాం కానీ లోపల ఏదో ఫీలింగ్ ఉంటది. ఇది పర్సోనా అంటారు మామూలుగా. టూ సైడ్స్ ఆర్ టూ డైమెన్షన్స్ ఆఫ్ అ పర్సన్ అన్నమాట. అంటే బయటికి ఒకలా ఉండడం, లోపల ఒకలా ఉండడం. మాక్సిమం ఎక్కువ మందికి అలాగే ఉంటుంది. బయటికి హ్యాపీగా ఉన్నోళ్ళు నిజంగా వాళ్ళు హ్యాపీగానే ఉంటారంటే మేబీ మనసులో చాలా బాధ ఉండొచ్చు కానీ బయటకి హ్యాపీగా ఉంటుంటారు. కొంతమంది ఎప్పుడు ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ తో ఉంటూనే ఉంటుంటారు. ఓకే, అంటే అది లోపల ఒకటి బయట ఒకటి ఉంటుంటాయి కొన్ని. కానీ ఇక్కడ ఏంటవుతుంది, మనస వాచ కర్మన ఒకటే చేస్తాం మనం. ఓకే, ఎప్పుడైతే మన మైండ్ అండ్ హార్ట్ అన్నది బ్యాలెన్స్ అయిపోతుందో మనస వాచ కర్మన ఒకటే చేస్తాం. ఇలా ఎప్పుడైతే చేస్తామో మనకి ఎటువంటి స్ట్రెస్ గాని, స్ట్రెయిన్ గాని, బాధ గాని, నిస్సహాయత గాని, నిరుత్సాహం గాని ఉండదు. ప్రతి క్షణం, ప్రతి రోజు ఎవర్ గ్రీన్ గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఓకే, సో ఇవి బెనిఫిట్స్ మనం హార్ట్ అండ్ మైండ్ ని గానీ బ్యాలెన్స్ చేయగలుస్తాయి. అయితే ఏంటి దీనికోసం ఇంకా మనం తెలుసుకోవచ్చు అంటే ద 4 pillars ఆఫ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం బ్యాలెన్సింగ్ అవర్ మైండ్ అండ్ హార్ట్. ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్, రికగ్నైజ్ యువర్ ఓన్ ఇమోషన్స్. అసలు ఏంటి మన ఇమోషన్స్ ఏంటో మనకు తెలుస్తాయి. ఇప్పుడు రూపమ్మ చెప్పారు కదా, అంతకు ముందు వాళ్ళ చెల్లి గారు చేసిన పనిని రోజుకి చాలా సార్లు తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉండడం అయింది. అంటే అదేంటిది? ఇమోషన్ అది కదా. తర్వాత ఆవిడకి అర్థమైంది కదా, ఓకే ఇది నన్ను వెనక్కి నెడుతోంది కాబట్టి దాన్ని నేను ఓవర్కమ్ చేయాలి. అది రికగ్నైజ్ చేయడం వల్ల దాన్ని ఓవర్కమ్ చేయడం అయింది. రికగ్నైజ్ చేయడం అవ్వకపోతే అదే కంటిన్యూ అవుతుంది. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అన్ని డిస్టర్బ్ అవుతాయి కదా. సో సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉంటుంది, దానిలో రికగ్నైజ్ యువర్ ఓన్ ఇమోషన్స్ ఉంటుంది, అలాగే అండర్స్టాండ్ హౌ దే ఇన్ఫ్లుయెన్స్ యువర్ యాక్షన్స్. మన ఇమోషనల్ గా బెండ్ అయితే మన మీద అవి ఎలా ప్రభావం చూపిస్తాయి మన మీద కూర్చొని అన్నది కూడా మనకి అర్థమైపోతుంది. మన మైండ్ అండ్ హార్ట్ గాని బ్యాలెన్స్ చేయగలిస్తే అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తాం ఆటోమేటిక్ గా. అవునా కదమ్మా? ఎస్. నెక్స్ట్ వచ్చి సెల్ఫ్ రెగ్యులేషన్, మేనేజ్ ఇమోషన్స్ ఇన్ అ హెల్దీ వే. మనం వన్స్ రికగ్నైజ్ చేసి దాన్ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో మనకు అర్థం అవుతుంది. ఏం చేయాలి, నేను ఓన్ గా ఏం చేయాలా, లేకపోతే ఎవరి తాలూకా హెల్ప్ ఏమైనా తీసుకోవాలా, ఇంకేమైనా నేర్చుకోవాలా, ఇంకేమైనా ప్రాక్టీస్ చేయాలా, ఏంటి ఫర్దర్ అన్నది ఆలోచిస్తారు. ఫస్ట్ ఆలోచించి అటువైపుగా అడుగులు వేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అడాప్ట్ టు చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్. మన చుట్టుపక్కల పరిసరాలని అలాగే మనలో ఉండే పరిసరాలను కూడా మార్చుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. అలాగే అడ్జస్ట్ అవడం కూడా వస్తుంది మనకి. అంతవరకు మనకి పెద్ద కొండ అంతలా కనిపించే ప్రాబ్లం ఇది అసలు ఏమీ కాదే, నేనే అనవసరంగా ఆలోచించాను అని అర్థమైపోతుంది. ఓకే, థర్డ్ వన్ వచ్చి ఎంపతి, అండర్స్టాండ్ అదర్ పీపుల్స్ ఇమోషన్స్. ఎదుటి వ్యక్తుల తాలూకా హావభావాల్ని, మనోభావాల్ని మనం అర్థం చేసుకోగలం. ఎప్పుడు మనం అర్థం చేసుకోగలం? ముందు మనకి మనం అర్థమైతే, మనం ఏంటో మనకి తెలిస్తే. ఓకే, మనకి ఏ ఇమోషన్స్ ఉన్నాయి, ఏ ఇమోషన్స్ మనం కంట్రోల్ చేస్తున్నాయి, ఏ ఇమోషన్స్ మనల్ని హ్యాపీగా ఉంచుతున్నాయి, ఇది తెలిస్తే కదా ఎదుటి వ్యక్తుల తాలూకు ఇమోషన్స్ మనకి అర్థమయ్యేది.
ఓకే. నెక్స్ట్ వచ్చి ఆఫర్ కంఫర్ట్ అండ్ సపోర్ట్. వన్స్ కానీ మనకి అర్థమైంది అనుకోండి ఎదుటి వాళ్ళ తాలూకా విషయం, ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఛాలెంజెస్ అయి ఉండొచ్చు, అది ఎవరైనా అయి ఉండొచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మన పిల్లలు అవ్వచ్చు, మన లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు. అవతల వాళ్ళ ప్రాబ్లం మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేస్తాం, మన తరపున మనం ఎంత సహాయం చేయగలమో చేయడానికి అవుతుంది. నెక్స్ట్ వచ్చి సోషల్ స్కిల్స్, బిల్డ్ అండ్ మెయింటైన్ రిలేషన్షిప్స్. జీవితంలో రిలేషన్షిప్స్ అన్నవి ఎంత అమూల్యమైనవో మనకు అర్థమవుతాయి ఫస్ట్. ఓకే. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. ఓకే. మానవుడు సంఘజీవి. మనం సమాజంలో బ్రతుకుతున్నాం. రిలేషన్షిప్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ఎవరికైతే హెల్దీ రిలేషన్షిప్స్ ఉంటాయో లైఫ్ లో, అంటే హెల్దీ రిలేషన్షిప్స్ కలిగి ఉంటుంటారో వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా ఫుల్ఫిల్డ్ గా హ్యాపీగా ఉంటదమ్మా. అన్ని ఉన్న రిలేషన్స్ కానీ కరెక్ట్ గా లేకపోతే వెలితి అన్నది ఎప్పుడు ఉంటూనే ఉంటది జీవితంలో. కాబట్టి సోషల్ స్కిల్స్ లో బిల్డ్ అండ్ మెయింటైన్ రిలేషన్షిప్స్ అన్నవి చాలా మంచిగా డెవలప్ అవుతూ ఉంటాయి. అలాగే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఓకే. మన మైండ్ అండ్ హార్ట్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం మన కంట్రోల్లో ఉంటాం ఫస్ట్. ఓకే. మనం మన కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్ గా ఎదుటి వ్యక్తితో మనం ఏం మాట్లాడాలి, ఎలాగ మాట్లాడాలి అన్నది తెలుస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ లో మన అల్వేలమ్మ ప్రమిళ షేర్ చేశారు కదా, మాట్లాడుతుండేటప్పుడు ఇది అవసరమా లేదా అన్నది ఆలోచించడం అవుతుంది. ఒకవేళ పొరపాటున ఏమైనా అనేసినా అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆలోచించడం అవుతుంది కదా. ఇవన్నీ వస్తే ఏమవుతుంది, కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్ గా తయారవుతుంది. మాట మంత్రం అని చెప్పుకుంటున్నాం కదమ్మా మనం. మనం హ్యాపీగా ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేయాలన్నా, తగులాడుకోవాలన్నా మన మాటే మెయిన్. మాటకి అంత ప్రభావం ఉంటది. ఓకే. మనం స్మూత్ గా, ప్రేమగా, అభిమానంతో మాట్లాడితే అవతల వ్యక్తిలో కూడా అటువంటి వైబ్సే క్రియేట్ అయితే తిరిగి మనకి అదే వస్తుంది. మన చిరాకు, కోపం, ఓకే, ద్వేషం ఇలాంటి వాటితో మాట్లాడామనుకోండి అదే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. కాబట్టి ఇవి 4 పిల్లర్స్ ఆఫ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఫస్ట్ వచ్చి సెల్ఫ్ అవేర్నెస్, సెకండ్ వచ్చి సెల్ఫ్ రెగ్యులేషన్, 3 ఎంపతి, అండ్ 4th వన్ వచ్చి సోషల్ స్కిల్స్. ఇవి గాని కరెక్ట్ గా మనకు వచ్చాయా ఇంకా మన లైఫ్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటది. ఓకే. అర్థమవుతుంది కదమ్మా. ఇవి ఎందుకు ఇప్పుడు చెప్పానంటే చాలా మంది ఈ మధ్య ఎవరైతే నా సెషన్స్ అటెండ్ అవుతున్నారో ఈ 7 days పర్సనల్ పవర్ గ్రోత్ లో మాక్సిమం ఒక స్టెప్ ముందుకు వచ్చున్నారు. అండ్ చాలా మంది చెప్పున్నారు ఏంటి, నేను నర్సరీలో ఉన్నాను, నేను ఎల్కేజీలో ఉన్నాను, నేను యూకేజీలో ఉన్నా, నేను ఫస్ట్ స్టాండర్డ్ లో ఉన్నా అని. లైఫ్ ఎడ్యుకేషన్ లో ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే. మేబీ మీకు డిగ్రీస్ ఉండొచ్చు, పీజీ చేసి ఉండొచ్చు, పిహెచ్డి చేసి ఉండొచ్చు, జాబ్ చేస్తూ ఉండొచ్చు, కానీ లైఫ్ సంబంధించేసరికి మన స్టేజెస్ ఏంటి అన్నది మనకు తెలియాలి. ఇక్కడ ఎవరెవరమ్మా ఎల్కేజీలో ఉన్నామని మనం చెప్పారు, హ్యాండ్ రైట్ చేయండి. స్వప్న, కృష్ణవేణి అమ్మ, సిగ్గుపడద్దు ప్లీజ్. యూకేజీలో ఎవరెవరు ఉన్నారు? మీ దగ్గర అల్వేలమ్మ. రాకముందు ఎల్కేజీ మేడం, వచ్చేటప్పుడు యూకేజీ వచ్చాను. ఎస్, రాకముందు ఎల్కేజీ, వచ్చాక యూకేజీ, ప్రమోషన్ అయింది. వెరీ గుడ్. అల్వేలమ్మ, రూపా అమ్మ యూకేజీ, యా, లక్ష్మి అమ్మ గుడ్, అరుణ గారు యూకేజీ. ఓకే అమ్మా. ఫస్ట్ స్టాండర్డ్ లో ఎవరెవరు ఉన్నారు? ప్రమిళ, స్వాతి గారు, చైతన్య గారు. ఎస్. లావణ్య, సారీ వసంత గారు యూకేజీ. మిగతా వాళ్ళు ఈరోజు ఎవరెవరైతే కొత్త జాయిన్ అయ్యారో మీరు కొంచెం షేర్ చేయగలరా ఇన్ కామెంట్ ఇన్ విచ్ క్లాస్ యు ఆర్ రిగార్డింగ్ లైఫ్. మీరేమనుకుంటున్నారు? లావణ్య గౌడ్ గారు హ్యాండ్ రైట్ చేస్తున్నారు, చెప్పండి, మీరేమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? లేదు మేడం, నేను బయట ఉన్నాను. ఓకే ఓకే అందరు మాట్లాడుతున్నారు, డిస్టర్బెన్స్ అవుతుంది. ష్యూర్. రిలేషన్స్ అందరు ఉన్నారు. ఓకే అమ్మా, నో ప్రాబ్లం. సారీ మేడం.
దట్స్ ఓకే, నో ప్రాబ్లం. యా ఆశ్లేష, నేను యూకేజీ నుండి ప్రమోటింగ్ తీసుకుంటున్నా మ్యామ్, ఒక ఆన్ ద వే, షీజ్ ఇన్ ప్రాసెస్. భారతి ఫస్ట్ స్టాండర్డ్, గుడ్. ఓకే, సో ఇప్పుడు నాకు చెప్పండి, మీలో ఎంతమంది మీరు ఇప్పుడు ఏ క్లాస్ లో అయితే ఉన్నారో దాని నుండి నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం అనుకుంటున్నారు? ఎస్, వెరీ గుడ్, నైస్. దెన్ లాస్ట్ లో ఒక సర్ప్రైజ్ ఉందని చెప్తున్నా కదా, చెప్పనా ఇప్పుడు మరి? రెడీ ఆల్ ఆఫ్ యూ? ఎస్, your journey is going to start from September 2nd. Okay, I will handhold you to bring you up from the class where you are to the next stage. Okay, అర్థమవుతుంది కదమ్మా? సెప్టెంబర్ 2nd నుంచి 1 month కోర్స్ నేను చేయబోతున్నా. ఓకే, అండ్ దాని పేరేంటో చెప్పాలా? తెలుసుకుందాం అనుకుంటున్నారా? తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఇట్స్ నథింగ్ బట్ ఎంపవరింగ్ మైండ్స్. ఓకే, ఎంపవరింగ్ minds. We are going to empower our minds towards the better life. Who is ready to take this opportunity? Yes, very good. And another wonderful gift to you all. ఎవరెవరైతే ఈ 1 month జర్నీ చేద్దాం అనుకుంటున్నారో, ఓకే, వాళ్ళకి బోనస్ గా ఫ్రీ 1-to-1 కాల్ చేయబోతున్నా. ఓకే, అంటే మీరు సెప్టెంబర్ వరకు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. ఫ్రీ 1-to-1 కాల్ అంటే పర్సనల్ గా నాతో మీరు మాట్లాడొచ్చు. మీరు ఎక్కడ స్టక్ అవుతున్నారు, ఏంటి ప్రాబ్లం అన్నది నేను తెలుసుకుంటా. ఓకే, ఎక్కడ మిమ్మల్ని దాటించాలి, ఏ స్టేజ్ నుండి దాటించాలి అనేది కూడా నేను పర్సనల్ గా మీకు గైడ్ చేయడం కూడా జరుగుతుంది. అలాంగ్ విత్ దట్ సెప్టెంబర్ 2nd నుంచి మీరు 1 month నాతో జర్నీ చేయొచ్చు. అంటే విత్ ఇన్ 1 month లో మీరు ఇప్పుడు ఏ క్లాస్ లో అయితే ఉన్నారో దాని నుండి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతారు. అయితే అది మీరు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు అనే దాన్ని బట్టే మీరు ఒక క్లాస్ జంప్ అవుతారా, 2 క్లాసులు జంప్ అవుతారా అనేది ఉంటది. ఇట్ ఈస్ పర్సనలీ అప్ టు యూ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరైతే ఈ ఫ్రీ 1-to-1 సెషన్ కావాలనుకుంటున్నారో 30 minutes ఐ విల్ గివ్ యూ ఫర్ దట్. ఓకే, నాకు మీ పేరు అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ 1-to-1 అన్నది మెసేజ్ చేయండి. ఓకే, చేస్తే నేనేం చేస్తానంటే మీకు డేట్ అండ్ టైం అలాట్ చేస్తాను. అంటే అది ఈ మండే నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు 1-to-1 నేను చేస్తాను. ఓకే, ఈ లోపు అంటే ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో మీరు ఈ రోజు అటెండ్ అయిన వాళ్ళు ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో 1-to-1 నాతో మాట్లాడడానికి, గివ్ యువర్ నేమ్ అండ్ అడ్రస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద గ్రూప్. అంటే స్నేహ ఫ్యామిలీ గ్రూప్ లో లేని వాళ్ళు అయితే మీ పేరు అడ్రస్ నాకు పంపించండి. మ్యామ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ 1-to-1 అని నాకు సెండ్ చేస్తే నేను మీకు టైం అండ్ డేట్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఓకే, యూట్యూబ్ లో ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు టాక్ టు మీ డైరెక్ట్లీ, ఓకే, ప్లీజ్ సెండ్ యువర్ నేమ్ అండ్ అడ్రస్. ఓకే, దాట్స్ ద గిఫ్ట్ ఫర్ యూ. ఈ మండే కృష్ణాష్టమి, అదే జన్మాష్టమి తిథి ప్రకారం నా బర్త్డే ఆ రోజు. చూసారా, నాకు 2 birthdays వచ్చాయి ఈ మంత్ లో. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అడ్వాన్స్. Advance happy birthday.
ఏ ఎన్ని బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు మేడం మీరు అని అనుకుంటున్నారు కదా. ఎవ్రీ డే ఈజ్ ఎ బర్త్డే అమ్మా. అమ్మా కృష్ణాష్టమి రోజు పెట్టారు కదా మేడం. ఎస్. ఓకే, డేట్ ప్రకారం అయితే August 19, తిథి ప్రకారం అయితే కృష్ణాష్టమి. ఓకే, సో August 19 నుండి నేను స్టార్ట్ చేశా మన 7 days వర్క్ షాప్. అది కంటిన్యూ అవుతుంది, మధ్యలో ఆపడం ఉండదు. పర్సనల్ పవర్ గ్రోత్. ఇప్పుడు ఎవరెవరైతే ఈ సెషన్ అటెండ్ అయ్యారో మీరు ఒకవేళ రిమైనింగ్ సెషన్స్ అటెండ్ అవ్వాలనుకుంటే అవ్వచ్చమ్మా. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. ఓకే, ఇంకా 3 days ఉంది పర్సనల్ పవర్ గ్రోత్ ది. ఇక్కడ చాలా మంది ఆల్రెడీ ఉన్నారు. మన అల్వేలమ్మ, రూప అమ్మ, స్వాతి గారు, కృష్ణవేణి అమ్మ, చైతన్య గారు, ప్రమీల, శైలజ గారు, లక్ష్మి అమ్మ, స్వప్న, ఆశ్లేష, వీళ్ళందరూ ఆల్రెడీ ఉన్నారు పర్సనల్ పవర్ గ్రోత్ లో. ఆల్రెడీ వాళ్ళ పవర్ ని గ్రోత్ వైపు తీసుకెళ్తూ మంచి ఎంజాయింగ్ మూడ్ లో ఉన్నారు. ఇంకెవరెవరైతే అందులో లేరో, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఫర్ నేను కూడా భారతి కూడా ఓకే. సో ఎవరెవరైతే 3 days అటెండ్ అవ్వాలనుకుంటున్నారో యూ కెన్ జాయిన్ అమ్మా. మీరు మన స్నేహ ఫ్యామిలీ గ్రూప్ లో ఉన్నారో లేదో చూడండి. ఒకవేళ ఉంటే నేను లింక్ అందులోనే షేర్ చేస్తున్నా, స్నేహ ఫ్యామిలీ గ్రూప్ లో యూ కెన్ జాయిన్. లేదు అందులో లేము అని అంటే మీరు నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి, నేను యాడ్ చేస్తా స్నేహ గ్రూప్ లో. యూ కెన్ అటెండ్ దీస్ 3 days సెషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దానికి ఏమి ఫీజెస్ అవేమి లేవు, అవి మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. దాంతో పాటు 1-to-1 ఎవరికి కావాలో నాకు తెలియజేస్తే ఐ విల్ ప్రొవైడ్ యూ ద డేట్ అండ్ టైం. దట్స్ ఇట్, ఇంకేం లేవు ఈ రోజుకి. ఓకే, నౌ ఇట్స్ యువర్ టైం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ. రైట్ చేయండి హ్యాండ్, దెన్ యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఫాలో. ఏమైనా డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నా ఎవరికైనా ఈ రోజు మనం మాట్లాడుకున్న విషయాలు, ఇప్పుడు నేను చెప్పిన విషయాలు, ఇందులో ఏది ఉన్నా కూడా అడగవచ్చు. ఓకే, నా హౌ డు యూ ఫీల్ యాక్చువల్లీ? ఐ వాంట్ నో, ఏమనిపిస్తుంది ఇవన్నీ విన్నాక? నథింగ్ టు సేనా? మాటలు రావట్లేదు మేడం. మాటలు రావడం లేదా? అంటే మనం ఎలా ఉండాలనేది మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఉండడానికి ఒక మంచి ఛాన్స్. ఎస్, రిలీఫ్ గా ఉంది శైలజ గారు. గుడ్, చెప్పమ్మా. ఇంకా డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశం, ఎస్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఎస్ అంటే దేనికి ఎమోషనల్ గా, అంటే కొన్ని ఫీలింగ్స్, బాధ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ అంటే ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. అదే. ఎస్. ఓ మళ్ళీ తెగ బాధపడిపోతుంటాం. చెప్పు చెప్పు. మళ్ళీ మనలోని పవర్ ని ఇంకా ఇంక్రీజ్ చేసారు అనమాట. అంటే ఇలా చెప్పడం వల్ల దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, ముందుకుంది ఇంకా. లత గారు హ్యాపీగా. యా, ఏంటమ్మా? ఐఎమ్ కంటిన్యూడ్ సెషన్స్ అనుకున్నాను. ఎవరికైతే కన్సిస్టెన్సీ ఉంటుందో తప్పకుండా వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది. ఇక్కడ మీరు చూస్తున్నావు కదా, అల్వేలమ్మ, లక్ష్మి అమ్మ, రూప గారు, చైతన్య గారు, భారతి, స్వాతి గారు, ఈ మధ్య మనకి స్వప్న యాడ్ అయింది. ఓకే, ఎడ్యుకేషన్ మా జీవితంలో, ఎడ్యుకేషన్ ఎంఏ ఏముంది, జీవితంలో యూకేజీ. ఓకే, ఎడ్యుకేషన్ లో ఎంఏ, జీవితంలో యూకేజీ. రూపమ్మ నో ప్రాబ్లం అమ్మా, జీవితంలో కూడా ఎంఏ పిహెచ్డి కూడా చేస్తారు. మీకు ఆ ఎబిలిటీ ఉంది, వచ్చేసింది ఆల్రెడీ ఆ స్కిల్. ఓకే, ఎల్కేజీ నుంచి యూకేజీకి వస్తేనే ఇంత ఆనందంగా ఉంది. సో స్టెప్ బై స్టెప్ అలా ఎదుగుతూ ఉంటే ఇంకెలా ఉంటుందో కదా. ఎస్ అమ్మా, నేను అది ఆ ఆనందాన్ని మీ అందరి ముఖాల్లో, మీ అందరి జీవితాల్లో చూడాలని మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూ ఉన్నా, అండ్ ఆ దేవుణ్ణి కూడా కోరుకుంటున్నా ఇప్పుడు కూడా. ఓకే, ఐ లైక్ ఇట్. భగవంతుడు ఎప్పుడు ఈ మంచి కోరికని చాలా మందికి పంచుతాడు మీ ద్వారా. అది అండ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఆల్సో.
ఎవరెవరైతే మీ లైఫ్ లో ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారో ట్రై టు షేర్ ఇట్ విత్ అదర్స్. మనకి మనకి అందిన ఆనందాన్ని మనం మరికొంతమందితో పంచితే అది ఇంకా పెరుగుతుంది. ఓకే, మనం సెల్ఫిష్ గా మనతోనే అంతా ఉంచేసుకుందాం అనుకుంటే లిటిల్ బిట్ ఇంకా తగ్గడం అదే కాదు, జస్ట్ అలా ఉంటది. అదే మనం ఎక్స్పాండ్ చేసాం అనుకో ఇంకా పెరుగుతుంది అనమాట. ఎస్, ఓకే. సో దిస్ ఈస్ టుడేస్ సెషన్. అయిపోయింది. ఏమైనా అడగవలసిన చెప్పాల్సిన ఉంటే చెప్పండి, అడగండి. టైమే తెలియదు కదా. వినాలి టైమే వినాలి తెలియడం లేదా? ఇంకా Yeah. అలాగనే అంటే ఇంకా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అని ఎస్, అది వచ్చిందంటే ఇంకా జీవితంలో విల్ బి రాకింగ్. ఓకే, సో యా, ఇంకేమైనా అడగవలసిన చెప్పాల్సిన ఉన్నాయమ్మా? చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకో ఉన్నారు. ఐ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అన్ని క్లియర్ అయిపోయి అంటే క్లోజ్ చేద్దాం. రేపు సండే నో సెషన్ ఆన్ సండే, అండ్ అగైన్ విల్ మీట్ ఆన్ మండే. సో ఎవరెవరైతే ఆల్రెడీ అటెండ్ అవుతున్నారో పర్సనల్ పవర్ గ్రోత్, కంటిన్యూ ఇట్. భారతి, యు ఆర్ గోయింగ్ అవుట్ సైడ్. ఓకే, యూ కెన్. ఓకే, ఇంకెవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో కమింగ్ 3 days సెషన్, ఒకవేళ స్నేహ గ్రూప్ లో లేకపోతే నాకు మీ నేమ్ అండ్ అడ్రస్ మెసేజ్ చేయండి, నేను యాడ్ చేస్తా స్నేహ ఫ్యామిలీ గ్రూప్ లో. ఆ గ్రూప్ లో లింక్ పంపించడం అవుతుంది. యూ కెన్ జాయిన్. ఓకే, యా భారతి, యు మోస్ట్ వెల్కమ్. ఇంకేంటమ్మా సంగతులు? ఉందామా మరి? ఓకే మేడం. Yeah, I have lots of love for you. I'm going to share each and every, happiness, love, affection to you all. I hope you are also ready to receive that. ఎంతమంది రెడీగా ఉన్నారు రిసీవ్ చేసుకోవడానికి? నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. ఎస్, రెడీ ఉన్నాం మేడం తీసుకోవడానికి. that's the spirit. లతా గారు, థ్యాంక్ యూ మ్యామ్, యు మోస్ట్ వెల్కమ్ అమ్మా. యా, ఏమ్మా లక్ష్మి అమ్మ, మేము రెడీగా ఉన్నాం. పుచ్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు? ఓకే, వెరీ గుడ్. సో కలుద్దాం మళ్ళీ మనం మండే విత్ వండర్ఫుల్ ఎనర్జీ షేరింగ్. Pramila, thank you so much, ma'am. Yeah, thank you very much, all of you, for your lovely participation today. And always be happy with that beautiful smile on your faces. Okay? Navand Aksar Andaru? Yes, your smile should come from the heart. Wow, I like these smiley faces. Wow. Thank you very much. I'll meet you. Emma? నిన్న నేను మామూలుగా అలా కూర్చుని అలా మెడిటేషన్ లోకి వెళ్ళిపోయానమ్మా. ఈ మధ్య అంతా మీరు ఛాలెంజెస్ ఇస్తున్నారు కదా, అవన్నీ ఏది గుర్తు రాలేదు, ఏది పెట్టట్లేదు. అందరూ పెట్టిన చదువుతున్నాను కానీ నాకైతే ఏది గుర్తు రావట్లేదు. ఏం రాయాలో అర్థం, నేను అస్సలు పెట్టడం మానేశాను మీకు. కానీ నిన్న అలా మెడిటేషన్ లో కూర్చుంటే నేను పెట్టింది చూసారు మీరు, అలాగ అన్ని ఆ మెడిటేషన్ లో అలాగ అన్ని వచ్చాయి. ఇంకా మెడిటేషన్ నుంచి లేచిన తర్వాత ఇంకా అవన్నీ రాసి అలా పెట్టాను. వావ్, దట్స్ గుడ్. మొన్న మీరు చెప్పారు కదమ్మా, చెప్పండి. ఎప్పుడెప్పుడు అవన్నీ ఆ సిచ్యువేషన్లన్నీ అలా గుర్తొచ్చి ఆ కళ్ళు తెరవట్లేదు, మర్చిపోతానేమో అని మళ్ళీ లేచిన తర్వాత అప్పుడు వెంటనే అన్ని రాసి పెట్టాను ఇంకప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు లాస్ట్ క్లాస్ లో షేర్ చేశారు కదా, అవును, ఇలా అవ్వడం లేదమ్మా, నేను చేయలేకపోతున్నాను, లెగుద్దామన్నా లెగలేకపోతున్నాను, ఏంటి అవుతుందో నాకు అర్థం కావడం లేదని చెప్పారు కదా. అవునమ్మా. సారా చెప్పాను కదా మీకు, ఏం ప్రాబ్లం లేదమ్మా, మీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఇది దారి క్లియర్ అవుతుంది అని చెప్పి. సో స్టార్ట్ అయింది. కంగ్రాచులేషన్స్. అదే 5ంటికి అలారం పెట్టుకుంటాను, అలారం మోగుతుంది కానీ నేను మన యోగా కోసం లేవాలి అనేది గుర్తు రావట్లేదు. అలారం కట్ చేసేసి మళ్ళీ పడుకుంటున్నాను. మైండ్ ఇంకా రెడీ అవ్వాలి దానికోసం.
ఆహా. యా యా యాక్చువల్లీ మార్నింగ్ సెషన్స్ కూడా జరుగుతున్నాయమ్మా. మేము అందరం మార్నింగ్ 5:15 నుంచి 6 వరకు కలిసి ప్రతిరోజు కూడా డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తూ అఫర్మేషన్స్ అవి చేస్తున్నాం, మెడిటేషన్ చేస్తున్నాం, గైడెడ్ మెడిటేషన్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నాం. వీఆర్ అదే మేకింగ్ అవర్ బాడీ అండ్ మైండ్ ఫిట్. ఓకే, యా ఇఫ్ ఎనీబడి ఈస్ అది ఇంట్రెస్టెడ్ నేను జాయిన్ అయ్యేదాన్ని కదమ్మా. ఎస్ నెమ్మది కానీ నెమ్మది ఇప్పుడే అలాగ మరి వస్తారు. జాయిన్ అవ్వలేకపోతున్నాను ఎందుకో. అవుతుంది అది కూడా అవుతుంది. ఓకే. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మార్నింగ్ సెషన్స్ కూడా అవుతున్నాయి. ఎవరెవరైతే మీతో మీరు ఇంకా కనెక్ట్ అయ్యి యూనివర్స్ తో కనెక్ట్ అవ్వడానికి మేము చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాం అనుకున్న వాళ్ళు, యూ మోస్ట్ వెల్కమ్. యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే, అండ్ ఈవినింగ్ సెషన్స్ యాజ్ యూజువల్ మనకి కమింగ్ 3 days, మండే, ట్యూస్డే అండ్ వెన్స్డే పర్సనల్ పవర్ గ్రోత్ కంటిన్యూ అవుతూనే ఉంటది. ఓకే, దాంతో పాటు ఎవరికైతే 1-to-1 కావాలనుకుంటున్నారో సెండ్ మీ యువర్ నేమ్ అండ్ అడ్రస్ అండ్ మెసేజింగ్ మీ, మ్యామ్ ఐ వాంట్ 1-to-1 విత్ యూ. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ స్నేహ అబౌట్ టుడే గ్రూప్ లో సెషన్. పెట్టాలా మేడం? స్నేహ గ్రూప్ లో పెట్టాలా స్నేహ గ్రూప్ లో పెట్టండి. స్నేహ గ్రూప్ లో లేని వాళ్ళు పర్సనల్ గా పెట్టొచ్చు, యూట్యూబ్ లో వీడియో చూస్తున్న వాళ్ళు పర్సనల్ గా పెట్టొచ్చు. ఓకే, ఆ తర్వాత నేను మీకు డేట్ అండ్ టైం అన్నది తెలియజేస్తాను. ఓకేనా? సో ఈరోజు కొందాం అండ్ హ్యాపీ జన్మాష్టమి టు యూ ఆల్ ఇన్ అడ్వాన్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సేమ్ టు యూ మేడం. మీకు కూడా. థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెరీ మ్యామ్. మచ్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మేడం. అందరి లైఫ్స్ కూడాను ఎప్పుడు హ్యాపీగా, లవబుల్ గా, ప్రోగ్రెసివ్ గా, సక్సెస్ఫుల్ గా ఉండాలి. దానికి అవసరమైన ఆశీర్వాదాలు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మీకు అందిస్తూనే ఉంటాడు. అండ్ యువర్ డ్యూటీ ఈజ్ టు రిసీవ్ దట్. ఓకే, మీకు ఏదైతే అందిస్తున్నాడో భగవంతుడు ఆపర్చునిటీస్, దాన్ని ఉపయోగించుకొని మీ లైఫ్ ఎప్పుడు కూడా ఇలానే బ్యూటిఫుల్ స్మైల్ లాగా హ్యాపీగా, లవబుల్ గా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టేక్ కేర్, బాయ్, కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. బాయ్, గుడ్ నైట్. Thank you so much, madam. Thank you. Yes.